భార్య శిశిర గారు తన భర్త మీద కుటుంబం మీద నమ్మకం లేక సంయుక్త గారి పేరు మీదకి ఆస్తి రాసిచ్చారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. మీరు ఒకసారి గమనించగలరు. క్రాస్ ఎగ్జామినేషన్ చేసేదేమైనా ఉందా? ఎస్ యువర్ ఆనర్. మీ పేరు? సంయుక్త. పూర్తి పేరు నల్ల సంయుక్త. మీ తమ్ముడు రావణ్ భూ కబ్జాలు, మర్డర్, మోసాల కేసుల్లో జైల్లో ఉన్నారు. అది నిజమేనా? ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. ఈ కేసుకు ఈ ప్రశ్నకు సంబంధమే లేదు యువర్ ఆనర్. ఈ కేసుకు ఈ ప్రశ్నకు సంబంధం ఏమిటి? ఉంది యువర్ ఆనర్. వీళ్ళ ఫ్యామిలీ వ్యాపారం ఇదే కదా. వీళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉపయోగించుకుని ప్రభుత్వ ఉద్యోగాలకి, పోలీస్ డిపార్ట్మెంట్కి డబ్బులు ఇస్తారు. లేదా వాళ్ళ ఆస్తుల్ని ఆక్యుపై చేసుకోవడం, తమ పేరు మీద రాసుకోవడం వాళ్ళకి అలవాటు యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కట్టు కథలు కోర్టు నమ్మదు. కోర్టు కావాల్సింది సాక్షులు. శిశిర గారు ఆది గారి ధర్మపత్ని. వాళ్ళది అన్యోన్య దాంపత్యం. తన భర్తని, కుటుంబాన్ని వదిలి తన సొంత ఆస్తిని వీళ్ళకెందుకు రాస్తారు? ఆది శివగామి కలిసి శిశిర గారి ఆస్తిని కాజేయాలని కుట్ర పన్నారు. వాళ్ల తీరుతో విసిగిపోయిన శిశిర ఇల్లొదిలి వెళ్ళింది. డిప్రెషన్లో ఉన్న శిశిర గారిని కాపాడి ఆమెకు మానసిక ధైర్యాన్ని పెంచి మళ్లీ మామూలు పరిస్థితికి వచ్చేలా చేశాను. ఆది ఆగడాలకు ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న ఎత్తుగడ నుండి ఆమెను బయటపడేశాను. శిశిర గారి ఆస్తి తన పేరు మీద ఉంటే ఆస్తిని ఎలాగైనా కాజేస్తారని, తనకి ప్రమాదం ఉంటుందనే భయంతో నా పేరు మీదకి రాసింది. తనని, తన ఆస్తిని కాపాడుకోవడానికి తన ఆస్తిని నా పేరు మీదకి రాసి నా బిజినెస్లో భాగస్వామ్యం అడిగింది. అందుకు నేను ఒప్పుకున్నాను.